గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ను నిలదీస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంగ్రెస్లో సీనియర్లను చులకన చేస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి పార్టీలో ఉన్న వారి పరిస్థితి ఏంది? ఇది నా ఒక్కరిదే కాదు, వేల మంది కార్యకర్తల ఆవేదన. రాహుల్ ఆలోచనలకు భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అబాసు పాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలపై నిప్పులు జరిగిన టి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ మీటింగ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకపోయి ఆగ్రహం. రైట్, ఇక్కడ ఉంది చూసి అసలు కథ. నిన్న గాంధీభవన్లో ఏదైతే జగిత్యాలకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి సన్నాక ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి సంబంధించిన దాంట్లో రైట్, జీవన్ రెడ్డి ముందు నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బీఆర్ఎస్ పార్టీని ఆయన ముందు నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా కొట్లాడినటువంటి, బీఆర్ఎస్ పార్టీ పైన కొట్లాడినటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీ, సీనియర్ నేత. ఒక విధంగా చెప్పాలంటే మాజీ మంత్రి కూడా పనిచేసినట్టు ఐ థింక్ సో. చూడాలి. రైట్, ఆయన జగిత్యాలలో అంత పెద్ద లీడరు, అక్కడ జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మొన్ననే స్పీకర్ చేత అసలు ఆయన పార్టీయే మారలేదు అని చెప్పేసి క్లీన్ చిట్ తీసుకున్నటువంటి సంజయ్ అనేట ఆయనకు గాంధీభవన్లో ఏం పని? ఒకసారి బాగా ఆలోచించండి కాంగ్రెస్ నాయకులారా, జగిత్యాల నాయకులారా కాదు, రాష్ట్ర నాయకులారా కాదు. ఆయన పార్టీలో చేరిండని చెప్పేసి అందరికీ తెలుసు. ఒక అనైతికంగా స్పీకర్ హోదాలో ఉండి నిజంగా రైట్, మాకు అందరికి గౌరవం, స్పీకర్ అంటే మా అందరికి గౌరవం ఉండాల్సిందే. దానికి ప్రసాద్ బాబు గారు కూడా ఆయన ఒక మంచి ఉన్నత విద్యావంతుడు, మంచి విలువలతో కూడుకున్న రాజకీయ నాయకుడు. అంతకంటే ముందు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. నన్ను వ్యక్తిగతంగా మాత్రం నేను పార్టీని ఫిరాయింపులను నేను క్షమించను అంటే నేను కూడా అనుకున్నాను, అరే అమ్మ ఇట్లాంటి గొప్ప వ్యక్తి ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పేసి. ఏం చేసిన లాస్ట్కు వాళ్ళు ఎక్కడ చేరినట్టు దాఖలాలు లేవు అని చెప్పేసి వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చి. మరి గాంధీభవన్లో ఏం పని ఆయనకు? సంజయ్ అయినట్టు ఆయనకు గాంధీభవన్లో ఏం పని? ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా, ఒక తెలంగాణవాదిగా నాకే ఇంత కోపం వస్తుంటే మరి ముందు నుంచి ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారికి ఎంత కోపం రావాలి? సార్ మీరే ఆలోచించండి. ఇగో కాంగ్రెస్ నేతలపై నిప్పులు జరిగిన టి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ మీటింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకపోయి ఆగ్రహం. రాజ్యాంగం ఉల్లంఘించి వచ్చి మా పక్కన కూర్చుంటారా? ఫిరాయింపు ఎమ్మెల్యేతో అభ్యర్థులు ఖరారు చేస్తారా? గాంధీభవన్ సమావేశాన్ని బహిష్కరించిన జగిత్యాల నేత.